శ్రీ రమణ భాషణములు. పాల్ బ్రంటన్ ఉపదేశమంజరిని చదువుతుండగా జీవుడు, జగత్తు, దైవము అన్నీ మిథ్యయే అన్న వాక్యం కంటబడింది. శ్రీ భగవాన్ దానిని ఇలా చెప్పారు. దైవం అంటే సమిష్టి, అంటే ఉన్నదంతా ప్లస్ ఉండుట. ఎలా అంటే నేను అంటే వ్యక్తి ప్లస్ ఉండుట, ప్రపంచము అంటే నానాత్వము ప్లస్ ఉండుట. ఈ ఉండుట అనేది అన్ని సందర్భాలలోనూ నిజం. కానీ నానాత్వం, మొత్తం లేదా వ్యక్తి అనేది మిథ్య. అంటే ఈ ఉండుట అనే దాని మీద ఆధారపడ్డవి. సత్యంగా వానికి అస్తిత్వం లేదు. అలాగే సత్యము మిథ్య కలయిక. ఈ కలయిక, ఈ తప్పుగా గుర్తించడం అనేవి తప్పులు. అది ఎలా అంటే సత్ అసత్ వీక్షణం, అంటే సత్ మరియు అసత్తులను దాటినది, భిన్నమైనది. సత్యం అనగా పరమ సత్యం, అన్ని సిద్ధాంతాలకు అతీతము, భిన్నము. భగవంతుడు అనే సిద్ధాంతానికి కూడా అది అతీతమే. దైవానికి పేరు పెట్టడం జరిగిందంటేనే అది సత్యం కాజాలదు. హీబ్రూలో జెహోవా అంటే నేను ఉన్నాను అనేది దైవాన్ని సరిగ్గా చెప్తోంది. పరమమైన ఉనికి, ఉండుట అనేది అన్ని రకాల వర్ణనలకు అతీతము. దీనికి వేరే పదం ఇవ్వలేము, ఆ అవసరం కూడా లేదు. ఆ ఆంగ్లేయుడు ఇంకా ఇలా అన్నాడు: పురాతన కాలంలో ఆధ్యాత్మికత ఉంది, కానీ వృద్ధి పొందిన బుద్ధి లేదు. కానీ ఇప్పుడు బుద్ధి వృద్ధి పొందింది. భగవాన్ అన్నారు, అదే బుద్ధి. ఎవరి బుద్ధి అని ప్రశ్నను తీసుకువస్తుంది అని. దాని జవాబు ఆత్మని. అంటే బుద్ధి ఆత్మ యొక్క పరికరం మాత్రమే. భిన్నత్వాన్ని కొలవడానికి బుద్ధిని ఆత్మ వాడుతుంది. బుద్ధి ఆత్మ కాదు. అలాగని ఆత్మకు భిన్నంగా ఉండలేదు. ఆత్మ మాత్రమే శాశ్వతము, బుద్ధి కేవలము తాత్కాలికము. భిన్నత్వము బుద్ధి వలన వృద్ధి పొందిందని జనులు అంటారు. బుద్ధి ఎప్పుడూ ఉంది. ధాతా యథాపూర్వం అకల్పియత్. సృష్టికర్త అన్నీ అంతకు పూర్వము వలె సృష్టించాడు. రోజు తర్వాత రోజు నీ విషయమే గుర్తించు. కలలు లేని గాఢ నిద్రలో బుద్ధి లేదు, కానీ బుద్ధి ఇప్పుడు ఉంది. చిన్న పిల్లాడిలో బుద్ధి లేదు, అది వయస్సుతో పెరుగుతోంది. నిద్రలోనో చిన్న పిల్లాడిలోనో అది బీజరూపంగా లేకపోతే ఎలా వృద్ధి చెందగలదు? ఈ మౌలిక విషయం తెలుసుకోవడానికి చరిత్రలోకి ఎందుకు వెళ్ళడం? చరిత్ర సత్యత్వం, మనిషి సత్యత్వం మీదే కదా ఆధారపడేది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.